హాయ్, హలో, నమస్తే. ఈ రోజుల్లో ఎవరినైనా పెళ్ళయిందా అని అడిగితే అయ్యింది అని సింపుల్గా చెప్పరు. ఓ అయ్యింది, లవ్ మ్యారేజ్ అని చెప్తారనమాట. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే ఇదే సమాధానం, మాది లవ్ మ్యారేజ్ అని అంటారనమాట. అందరూ అలానే అంటుంటే నాకు డౌట్ వస్తుంది. అసలు తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళు చేయడం మానేశారా అని. లాంగ్ బ్యాక్ ఇలా లవ్ మ్యారేజ్లు అవి ఉండేవి కాదు. లవ్ ఇంకా నయం. అమ్మాయి, అబ్బాయి రోడ్డు మీద కలిసి మాట్లాడుకున్నారనుకోండి, కొంపలు మునిగిపోతాయి. ఎవరంత ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒక అబ్బాయితో అమ్మాయి మాట్లాడిందనుకోండి రోడ్డు మీద, అది బరి తెగించిన అమ్మాయి. ఆ అబ్బాయి అయితే ఓ జులాయి వెధవా ఆ టైప్‌లో ఉండేవాళ్ళనమాట. ఆ! అప్పుడంతా పెద్దలు కుదిర్చిన సంబంధాలే. అంతే. అప్పుడు పరిస్థితులు అలా ఉంటే, ఇప్పుడు పరిస్థితులు ఇంకో రకంగా దరిద్రంగా ఉన్నాయి. అవేంటంటే లవ్‌లు, బ్రేకప్‌లు, లివింగ్ టుగెదర్‌లు, విడాకులు. చిన్న అభిప్రాయ భేదం వస్తే చాలు డైవోర్స్ అంతే. అలా ఉంది అన్నమాట ఇప్పుడు. సరే, మనం అసలు పాయింట్‌కి వద్దాం. లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడదాం. కొన్నాళ్ళ తర్వాత నెమ్మదిగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. నెమ్మదిగా స్టార్ట్ అయింది. కొద్దిగా స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. లవ్ చేసుకునేవాళ్ళనమాట. చేసుకుని ఇంట్లో పెద్దలేమో అప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాదు. వాడు సేమ్ క్యాస్ట్ వాడిని ప్రేమించినా కూడా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. వాళ్ళే ఆ పెళ్లి చేయాలి అంతే. సో వీళ్ళేం చేస్తారు, నెమ్మదిగా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏదో గుళ్ళో పెళ్లి చేసేసుకుని వేరే కాపురం పెట్టేస్తారు. అప్పుడు కూడా వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అని ఎవరు అనేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరు లేచిపోయారు అనేవాళ్ళు అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు ప్రేమించుకుంటున్నారు, కొడుకు గాని, కూతురు గాని తెలియగానే వాళ్ళు వీళ్ళ మీద పడిపోయేవాళ్ళనమాట. పడిపోయి బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. ఏంటి? ఏంటి? ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? మన కుటుంబ పరువు ఏమవుతుందసలు? నోరు మూసుకొని పడుండు. అలాంటి పిచ్చి పనులు చేయకు అని. ఇంక కొడుకైతే, ఏరా నువ్వు ఇలాంటి పని చేస్తే నీ చెల్లెలి పెళ్లి అవుతుందా అసలు? కొంచెం ఆలోచించురా. కుటుంబం గురించి ఆలోచించు, గౌరవం గురించి ఆలోచించు, నీ చెల్లి పెళ్లి గురించి ఆలోచించు అని చాలా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. పాపం వీళ్ళంత ప్రేమించుకున్నా కూడా ఇంకా వాళ్ళు అలా చంపుకు తినేస్తుంటే విడిపోయేవాళ్ళు ఏడ్చుకుంటూ అంతే. కొంతమంది ధైర్యస్తులైతే చెప్పానుగా ఇందాకే, పెళ్లి చేసేసుకునేవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి. లవ్ మ్యారేజ్ అదే లేచిపోయి. లేచిపోయి చెల్లి అదే లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్ళనమాట. ఇప్పుడు ఇప్పుడు కాలం చాలా మారిపోయిందండి. ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ అసలు ఏమీ లేవు. అంటే తల్లిదండ్రులు మారిపోయారని అనుకుంటున్నారా? వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ అయిపోయారని అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఆ తల్లిదండ్రులు అప్పుడు ఒకటే, ఇప్పుడు ఒకటే. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. కాపోతే ఇప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసారు పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేక. కొడుకులకేమో సంబంధాలు కుదరవు. ఎన్ని చూసినా కుదరవు. ఆ! కూతురైతే పెద్ద పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు, పెద్ద జీతం వచ్చే ఉద్యోగాలు చేయడం వల్ల ఆవిడేమో తల్లిదండ్రులని మడిచి పప్పులో పెట్టేసుకుంది అంతే. ఇంకంతే, ఎవరి మాట వినదు. అంతా అమ్మాయి ఇష్టమే అనమాట. అసలు నాకు డౌట్ వస్తుందండి. వీళ్ళందరూ లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అని అంటున్నారు కదా! అవన్నీ నిజంగా లవ్ మ్యారేజ్‌లేనా జరిగినవన్నీ? ఈ లవ్ మ్యారేజెస్‌లో 3 రకాల మ్యారేజెస్ ఉన్నాయి. అవేంటంటే మొదటిదేంటంటే కాలిక్యులేటెడ్ మ్యారేజ్. రెండోది బిజినెస్ మ్యారేజ్. మూడోది పేక మీద కత్తి మ్యారేజ్. సరే, మొదటి దాని గురించి మాట్లాడదాం. కాలిక్యులేటెడ్ మ్యారేజ్ అంటే అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తుంటారు. సరే, ఆ అమ్మాయి గమనిస్తుంటుందన్నమాట ఈ అబ్బాయిని. వాడేదో చాలా చురుగ్గా ఉన్నాడు, చాలా తెలివైనోడు. ఆ! త్వరలోనే వాడు టీమ్ లీడర్ అయిపోతాడు. తర్వాత మేనేజర్ అయిపోతాడు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయిపోతాడు. వాడెక్కడికో ఎదిగిపోతాడు అని అమ్మాయి గమనించేస్తుంది. ఇంకా తర్వాత ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు, అమెరికాలో ఉద్యోగాలు, పెద్ద పెద్ద కార్లు, బంగళాలు ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని వాడికి ఐ లవ్ యూ అని చెప్తుంది. వాడు మురిసి ముక్కలైపోయి వాడు కూడా ఐ లవ్ యూ టూ అని అంటాడు. అనక తప్పుతుందా? ఎందుకంటే అప్పటికే వాడు విసిగెత్తిపోయాడు. ఒక్క అమ్మాయి కూడా దొరక్క. ఇంకా అందుకనే వాడు కూడా ఐ లవ్ యూ టూ అంటాడు. అలాగా వాళ్ళ మ్యారేజ్ జరిగిపోతుంది. లవ్ మ్యారేజ్. అదే కాలిక్యులేటెడ్ మ్యారేజ్. ఇంకా రెండోదేంటంటే బిజినెస్ మ్యారేజ్. ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. బిజినెస్ మ్యారేజ్ అనగానే. ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు. వాళ్ళ తెలివితేటలు, క్వాలిఫికేషన్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. వాళ్ళు ఇంక పెద్ద ఎదిగేదంతా పై లెవెల్‌లో ఎదిగేది వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఆ అమ్మాయికి ఇంత జీతం వస్తుంది.
నాకింత జీతం వస్తుంది, వాడికేమో అలా ఉంది, నాకేమో ఇలా ఉంది. ఇద్దరి జీతాలు కలిపితే ఎంత అవుతుంది? అప్పుడు ఇద్దరు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది అని ఆలోచించుకుని వాళ్ళు పెళ్లి చేసుకుంటారనమాట. ఇది బిజినెస్ టైప్ మ్యారేజ్. ఇది లవ్ మ్యారేజ్. ఇంకోటి పీక మీద కత్తి మ్యారేజ్. ఇదేంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో చనువుగా తిరుగుతాడు. పార్కులు, పబ్బులు, రెస్టారెంట్లు, సినిమాలు అన్నిటికి చక్కగా కలిసి తిరుగుతారనమాట. కొన్నాళ్ళ తర్వాత అబ్బాయికి ఏమనిపిస్తుంది? అబ్బా! ఇంక ఈ స్నేహం చాలలేదు అని అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏం అలా అనుకోదు. వీడినే చేసుకోవాలని అనుకుంటుందనమాట. అనుకుని వాడి పీక పట్టుకుంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? అని. అంతే. వాడు చచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సొస్తుంది. అంతే. వాడు చచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సొస్తుంది. లవ్ మ్యారేజ్. అది కూడా. పీక మీద కత్తి మ్యారేజ్ అంటే అదనమాట. లవ్ మ్యారేజెస్ అంటే ఇలా ఉంటాయి. కొందరు తల్లిదండ్రులు పాపం వాళ్ళే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు. అయినా వాళ్ళు మాత్రం ఏం చెప్తారో తెలుసా? తల్లిదండ్రులు చేసినా కూడా మాది లవ్ మ్యారేజ్ అని చెప్తారనమాట అందరికీ. అదొక గొప్ప. అంతే. కాబట్టి ఈ రోజుల్లో అన్నీ లవ్ మ్యారేజెస్‌ని.